చాలా బాగుందన్న. అన్న ప్రతి విషయంలో కూడా చాలా బాగా చేస్తున్నారు. పిల్లల అభివృద్ధిలో కానీ మా ఏరియాలో కూడా స్కూళ్ళు గట్టనే ఒకప్పుడు మేము చదువుకునేప్పుడు కూడా అంత ఉండేది కాదన్న. గత 10 సంవత్సరాల కింద కూడా అసలు ఏముండేది కాదు. అలాంటిది ఈసారి కాకినాడలో ఉన్న జడ్పిహెచ్ఎస్ స్కూళ్ళు కూడా అన్నీ కూడా చాలా బాగా చేశారన్న. అభివృద్ధి పథకాలు ఏంటి ఏవైతే ఏంటి అన్నీ పేదలకు అలాగే అంటున్నాయన్న. ఒక పింఛన్లు ఏంటి ఒక గవర్నమెంట్ ఉన్న ఒక చిన్నవాడికి అందరూ అనుకున్న పథకాలు కూడా మంచి పథకాలు తెచ్చి వాళ్ళకి రైతు వైభవ్ కానీ ఎవరికైనా సరే మంచి పథకాలు చేస్తున్నారన్న. అలాంటి జగనన్న గారు చాలా బాగా మంచి చేస్తున్నారు. ఆయన కంపల్సరీగా సీఎం అవుతారు. ముఖ్యమంత్రి ఆయన గెలిపించుకుంటాం కూడా. మా ఏరియా కూడా మా సార్ కన్నబాబు గారు అవునండి, ఇలాగ మా ఎంపీ సునీల్ గారు కానీ అవునండి, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అవునండి, అభివృద్ధి పని చేశారన్న. అభివృద్ధి పని చేసిన వాళ్ళని మనం ఇలా వస్తారని మనం అడగక్కర్లేదు. ఖచ్చితంగా చేసిన మంచి మా కన్నబాబు గారు కూడా ఏదన్నా అడిగినా సరే వెంటనే స్పందించడం, మనుషులను కూడా చాలా ఇదిగా చూడడం చేయడం వల్ల అవి మంచిలో అయితే మనం ఇదేం లేదన్నా. చాలా బాగుంటుందన్న. కొంచెం మంది చెప్తూ ఉంటారు అవన్నీ కాదు. ప్రజలు కూడానన్నా ఏం చేశారని ఆయన కూడా ప్రజలు కూడా గుర్తుంచుకుంటారు. అవన్నీ గుర్తుంచుకుని జగనన్నకు భారీ మెజార్టీతో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకుని భారీ మీద మళ్ళీ మా జగనన్న గారిని ముఖ్యమంత్రి చేసుకుని మేము అభివృద్ధి పథకాలు మళ్ళీ అన్న అభివృద్ధి పథకాలు మేము నడుస్తాం కూడా. మాకైతే కన్నబాబు గారు అయితే మాత్రం ఎట్టి ఇది ఉన్నదని కూడా చాలా బాగా చూస్తున్నారన్న. దానివల్ల మాకు ఎటువంటి ఇదైతే లేదు. గవర్నమెంట్ మీద వ్యతిరేకత కొంతమంది అంటే ఎవరో చెప్తారన్న, ఏదో ప్రజలకు ఏంటంటే ఎలా ఉందని అలా ఉందని చెప్తారు, ఏదో చేయలేక ఏదో అని చెప్తూ ఉంటారు. కానీ జనాలు చూశారు కదన్న, చూడలేందుకనే కాదు కదా. ఈరోజు మొన్న పింఛన్లు లాభించారు, ఎంత బాధపడుతున్నారని బ్యాంకుల్లో కట్టెళ్ళి ఎవరన్నా వినాలంటే ఇంటికి వచ్చి వాలంటీర్ వచ్చి చూడడానికన్నా. సపోజ్ మా నాన్నమ్మ గారు ఉన్నారు, ఆవిడకి ఫెరాలిటీ స్ట్రోక్ వచ్చి మేము మంచాన్ని పడుకున్నాం. ఆవిడ ఎత్తి ఆవిడ మేము తీసుకెళ్ళాలంటే లేపాలంటే మేము మా వల్ల కాదు. అలాగా ఆవిడని తీసుకెళ్ళేది అంత ఇది కూడా లేకుండా నా వచ్చి ప్రతి వాలంటీర్ ఫస్ట్ తారీఖున వచ్చి పొద్దున్న వచ్చి తెల్లవారుగా 6 గంటలకు ఎంచుకుని 90 వెళ్ళిపోయేది అమ్మాయి. అలాంటి అమ్మాయి ఈ రోజు లేకపోతే మేము పడింది ఫస్ట్ వాళ్ళు తీసుకెళ్తే ఆటోలో కూర్చోబెట్టి ఆ ముసలావిడ పడలేక బాధలు పడలేక తీసుకుని వచ్చాము. ఎండలో తీసుకెళ్తే ఉండలేక అగ్గగలు ఆడలేక ఉండలేక తీసుకొచ్చాం. నిలబడలేని మనిషి, కూర్చోలేని మనిషి, ఆ మనిషిని ఎట్లా తీసుకుపోతామన్నా. ఆవిడ తీసుకెళ్ళి మళ్ళీ అవన్నీ వేసి ఆవిడ రాసిస్తుందన్న బ్యాంకులోకి వెళ్ళి ఎట్టేస్తారన్న. మొఖం చూసి అన్నీ వెయిట్ చేస్తారా. అలాంటివన్నీ కలిపి అన్నగారు చేసిన అభివృద్ధి పథకాలు ఎవరు మర్చిపోరన్నా. ఖచ్చితంగా పిల్లలు కూడా జరిగినాయి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ నుంచి వస్తే అన్న నిజంగా చూసిన అభివృద్ధిని ఎవరు చూసి మాట్లాడాలన్నా. ఎవరెవరు ఏదో మాట్లాడతారు, ఏదో చెప్పేస్తూ ఉంటారు. అవన్నీ కాదన్న. అన్న చేసిన అభివృద్ధికి కంపల్సరీ ఇది వద్దన్న. లేదన్న, సునీల్ గారు చాలా మంచి చేశారన్న. యువకులకు కానీ ఆయన ఏదో ఎవరెవరు చెప్తూ ఉంటారు, ఎప్పుడో వస్తూ ఉంటాడు, ఆయన ఏదో అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. తప్పు అన్నది చాలా తప్పుడు ప్రచారం అది. ఆయన ఎక్కడున్నా సరే ఏదైనా సరే ఇలా జరిగిందని మన కాకినాడ నియోజకవర్గం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఎవరైనా చిన్న ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఉన్న మనిషి ఎవరైనా సరే ఆయన వెంటనే స్పందించి చేసిన రోజులు చాలా ఉన్నాయన్న. మా దాంట్లో కుర్రలు కూడా అలాగ ఒకసారి యాక్సిడెంట్లు అవుతే సార్ అలా జరిగిపోయినంటే వాళ్ళ బ్రదర్ అయిన ముచ్చల్స తీసుకెళ్ళి వాళ్ళతో కూడా చెప్పించి మంచి చేయడం కూడా జరిగిందన్న. ఆయన కూడా చాలా మంచి మనిషి. ఏదో గతంలో అలా అయిపోయింది ఇలా జరిగిపోయినని అది కాదన్న. ఈసారి కూడా మన జగనన్న అన్ని సపోర్ట్తో ఆయన బంపర్ మెజార్టీతో గెలుస్తారన్న. ఏదో చెప్తారు జనాలు చెప్పిన కాదు. మేము మా కాకినాడ ప్రజలు ఈసారి ఎంపీ సునీల్ గారిని గెలిపించుకుని మా సత్తా అయితే మేము చూపిద్దాం. అలాగే సిటీలో మా రెడ్డి గారు ఉన్నారు, ఆయన తోడుగానే ఇక్కడ కన్నబాబు గారు ఉన్నారు. ఆయనకి ఇది ఉన్నంత వరకు ఎవరో ఏది చేయలేరన్నా. బంపర్ మెజార్టీతో తీసుకెళ్ళి ఆయన ఏదిగా గెలిపించుకుని మళ్ళీ ఆయన ఎంపీగా తీసుకెళ్ళి భారీ ర్యాలీతో మేము తీసుకెళ్తామన్నా. అది